డిఓ గారు ఈ కార్యక్రమం ఉండాలని ఉదయం ఏర్పాటు చేస్తున్నాం. మీకు అందరికీ రావడం జరిగింది. ఈ కార్యక్రమం నిర్వాహకుడు డిఓ రమేష్ గారు, నాతో పాటు గౌరవ ముఖ్య అతిథి ఉన్నటువంటి గౌరవ జిల్లా కలెక్టర్ సంజయ్ కుమార్ గారు, అదేవిధంగా అదనపు కలెక్టర్ గారు శ్రీమానాయక్ గారు, సెస్ చైర్మన్ శ్రీకాళ రామారావు గారు, ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక కావాలన్నటువంటి టీచర్స్ అందరికీ, వారి బంధువులకు, వారి అభిమానులకు, వారి స్నేహితులకు, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి విద్యార్థులు, సిరిసిల్ల జిల్లా పట్టణ ప్రముఖులు, పాత్రికేయ మిత్రులు, జిల్లా విద్యాశాఖ అధికారుల యంత్రాంగం, ఇతర అధికారులందరికీ కూడా ముందుగా నా ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, టీచర్స్ డే సందర్భంగా మన జిల్లాలో 26 మంది ఉపాధ్యాయ వృత్తిలో, పవిత్రమైనటువంటి ఉపాధ్యాయ వృత్తిలో సేవలు చేసినటువంటి వారికి 26 మందికి మన ఈరోజు సన్మాన కార్యక్రమాన్ని చేసుకునేటువంటి కార్యక్రమం. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు జన్మదిన సందర్భంగా వారు ప్రజాసేవలో అనేక పనులు సృష్టించి రాష్ట్రపతిగా అయిన తదుపరి కూడా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి భక్తులతో వారు చేసినటువంటి సేవలను గుర్తు చేసుకొని ప్రతి ఏటా వారి జన్మదిన సందర్భంగా ఈ ఉపాధ్యాయులు మనం టీచర్స్ డేగా ఏర్పాటు చేసుకొని వారు చేసినటువంటి సేవలకు జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయిలో వారి సన్మానం, అవార్డు చేసినటువంటి కార్యక్రమం ఆనవాయితీగా కొనసాగుతున్నప్పుడు ఏటా కూడా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జరగడం అభినందనీయం. 26 మంది ఎంపికైనటువంటి టీచర్స్ అందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో మిత్రుడు శంకర్ గారు, శివనగర్ సిరిసిల్లకు సంబంధించినటువంటి మిత్రుడు ఎంపిక కావడం, జాతీయ స్థాయిలో మిత్రుడు సంపత్ గారు, అది కుటుంబాల సంబంధించిన మిత్రుడు ఎంపిక కావడం, అది మన జిల్లాకు, రాజన్న సిరిసిల్ల జిల్లాకే గర్వకారణమని నాకు సందర్భంగా చెబుతూ, ఇక్కడ నుంచి జిల్లా నుంచి రాష్ట్ర స్థాయి ఒకరు, జాతీయ స్థాయి ఒకరు ఎదుర్కోవడం అంటే ఇక్కడ ఉన్నటువంటి నిబద్ధత, ఉపాధ్యాయులు ఉన్నటువంటి నిబద్ధతను దాన్ని అడ్డపట్టే విధంగా ఉంటుందని మాకు సందర్భంగా చెప్తున్నాను. ఈ పవిత్రమైనటువంటి ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి అందరూ కూడా చేసిన సేవ అమోఘం. నేను 1990లో జిల్లా పరిషత్ మెంబర్గా, జిల్లా పరిషత్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ప్రతి ఉపాధ్యాయుకి సంబంధించిన రిటైర్మెంట్ ఫంక్షన్ లో విధిగా పాల్గొనేవాడిని. మా ప్రాంతంలో వేరే విద్యార్థులకు విద్యను అందించి వాళ్ళ ఉన్నత శిఖరాలకు ఎదగడానికి మీరు చేసినటువంటి సేవకు ప్రజల పక్షాన, విద్యార్థి తల్లిదండ్రుల పక్షాన ధన్యవాదాలు చెప్తూ, ఆ సన్మాన కార్యక్రమం మరొక ఉపాధ్యాయుని స్ఫూర్తిగా ఉండడానికి సన్మాన కార్యక్రమం పాల్గొని మీరు కూడా మా జీవితంలో మంచిటువంటి అవకాశాన్ని ఉపయోగించుకొని చక్కటి విద్యాబుద్ధులు చిన్నారులు, విద్యార్థులు తమ తల్లిదండ్రులు బాగా పెట్టుకున్న నమ్మకాన్ని మోసం చేయకుండా మరి వారికి ఉన్నత శిఖరాలు తీసుకోవడం కోసం క్రమశిక్షణ గల వారికి ఉండడానికి ఉపయోగపడే విధంగా అలాంటి సన్మాన కార్యక్రమాలు అనేక నేను పాల్పంచుకునే వాడిని. ఇటీవల మళ్ళీ మధ్యలో 10 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమం పేరిట జరిగినటువంటి దాంట్లో జరిగినటువంటి పరిస్థితుల్లో కాస్త సందర్భంలో అధికారులు లేదనో ఆ సమావేశాలు నేరుగా పాల్గొనలేని సందర్భమైనా ఇంటికి వెళ్ళి వారికి సత్కారం చేసిన సందర్భం బాగా గుర్తు చేస్తుంది. ఈ మధ్యలో రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ ఈ మధ్యలో జరిగినటువంటి పదవి వివరణకు సంబంధించిన వాళ్ళు కలిసి వాళ్ళ ఉత్సాహాన్ని పెంచేటువంటి కార్యక్రమం కూడా చేస్తున్న సందర్భంలో ఎందుకు ఒకసారి గుర్తు చేస్తూ, విద్యార్థులలో తల్లిదండ్రుల కంటే ఎక్కువగా
వారు ఉన్నటువంటి సృజనాత్మక వెలుగు తీసేటువంటి బాధ్యత ఈరోజు టీచర్స్ పెట్టిన సందర్భం. మట్టిలో మాణిక్యాలంట అంటే ఆ చిన్నారి ఆ వయసులో ఎటువైపు ఆసక్తి గల వ్యక్తిత్వం ఉందనేది చూసి ఈరోజు మనం వారిని ఎంపిక చేసేటువంటి క్రమం. అంటే వాళ్ళు క్రీడా రంగంలో కానీ వాళ్ళ సాంస్కృతిక రంగంలో కానీ ఒకళ్ళు ఐఏఎస్ కావాలనుకుంటే ఇప్పుడే మన గౌరవ కలెక్టర్ గారు నా గురువుల యొక్క ఆనాటి ప్రోత్సాహమే నేను ఈ స్థాయికి వచ్చిన ముందు మాట్లాడడం గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. కలెక్టర్ వాళ్ళనుకుంటారు, డిస్ట్రిక్ట్ వాళ్ళనుకుంటారు, డాక్టర్ వాళ్ళనుకుంటారు, టీచర్ వాళ్ళనుకుంటారు. వారికి సృజనాత్మక వెలిగించేటువంటి బాధ్యతను ఈరోజు మీరందరూ కూడా తీసుకొని అనేక మందిని ప్రతిభావంతులైనటువంటి వారిని తీర్చిదిద్దినటువంటి మీ అందరికీ కూడా మా పక్షాన శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తూ. ఈరోజు ఎంపిక కాబడిన 20,000 మంది రావచ్చు. కానీ ఈ 20,000 మందిని స్ఫూర్తిగా తీసుకొని మేము కూడా రాబో రోజుల్లో ఆ రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి, జిల్లా స్థాయి అవార్డులు లేదా సన్మానం అందుకోవడానికి కోసం మరింత సేవ చేయాలని చెప్పినటువంటి తపన పెరగడానికి కోసం చేసే కార్యక్రమాన్ని స్ఫూర్తిగా ఇతర ఉపాధ్యాయులు తెలుసుకుంటే భావన సందర్భంగా నేను వ్యక్తం చేస్తూ మీ అందరూ కూడా ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా ఈ జిల్లా పక్షాన మీ అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు టీచర్స్ కూడా చాలా ఏళ్ళుగా ఎదురు చూస్తున్నటువంటి ప్రమోషన్ ఏదైతుందో గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ ప్రమోషన్స్ కల్పించినటువంటి సందర్భంలో వచ్చినటువంటి ఉపాధి దినోత్సవ సందర్భంగా కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు